నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే ఈరోజు మన దిన ఫలితాలలో డిసెంబర్ 16, 2025 నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. అయితే ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సులోను, చంద్రుడు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, బుధుడు వృశ్చికంలోను, గురుడు మిథునంలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలో సంచారం చేస్తున్నాడు, రాహు మీనంలోను, కేతు కన్యాలోను చేస్తున్నారు. ఈ యొక్క ఫలితాలు మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో గతం కన్నా ఇప్పుడు ఒత్తిడి తగ్గే అవకాశం కనబడుతోంది. కొత్త పనులు మీరు స్వీకరించాల్సిన అవసరము అవకాశాలు వస్తాయి. అయితే బిజినెస్ లో మాత్రము భాగస్వామ్యము చేయడం మంచిదే, కానీ చేసేటప్పుడు కొంత వివరాలు తెలుసుకుని చేసినట్టయితే కనుక నష్టం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఐటీ వాళ్లకు క్లారిటీగా చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ సస్పెక్షన్స్ కానీ ఉండి ఉంటే కనుక ఈరోజు క్లారిటీకి వచ్చేస్తారు. అయితే ఇంట్లో చిన్న చిన్న ప్రయాణాలు వస్తాయి. ఆరోగ్యం చూసినట్టయితే చక్కగా ఉండబోతోంది. అయితే నరాల బలహీనత అనేది కొద్దిగా మీకు అటాక్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా మీరు ఎప్పుడూ చదవవలసిందే. ఎప్పుడు హనుమాన్ చాలీసానే ఇస్తున్నారు, ఇంకొక పరిహారం లేదా అంటే కనుక మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు హనుమంతుణ్ణి తప్ప మరొక అవకాశమే లేదు. అది హనుమంతుడి ఆలయాలు, హనుమాన్ చాలీసా చదవడము, హనుమాన్ దండకం చదవడము. ఎందుకంటే శని భగవానుడికి కొంత మనకి ప్రత్యామ్నాయంగా ఈ హనుమంతుడిని కనుక మనం పూజించినట్టయితే సమస్యల తీవ్రత తగ్గే అవకాశం కనబడుతుంది. హనుమంతుడి మినహా మారు దైవం లేదు. ఇది హనుమంతుడికి శని భగవానుడు ఇచ్చిన ఒక వరం లాంటిదనమాట. ఎవరైతే హనుమంతుణ్ణి నేను పట్టినప్పుడు పీడిస్తున్నప్పుడు హనుమంతుణ్ణి గనక పూజిస్తారో వాళ్ళకి నా బాధలు అనేవి తగ్గుగా ఉంటాయి, అంటే తీవ్రత అనేది ఉండదు అని చెప్పాడు. కాబట్టి తప్పకుండా అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, ఇలా అందరూ హనుమంతుడి పాదాలు పట్టుకోవాల్సిందే. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము మంగళవారము, అదృష్ట శాతం మీకు 84గా ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి డబ్బు కలిసి వచ్చే రోజు పాత బాకీలు వసూలవుతాయి. మీ ఆఫీసులో కానీ లేదంటే కాంట్రాక్టర్స్ కానీ మీరు ఎక్కడైతే ఉన్నారో రాని బాకీలు, రావలసిన బాకీలు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ప్రేమలో కొన్ని కలహాలు కానీ డిస్టర్బెన్సెస్ కానీ లేదంటే కొన్ని ఇబ్బందులు కానీ ఉంటే ఈ రోజు ఒక క్లారిటీకి రావడము, ఒక ఒప్పందానికి రావడము, మీ మధ్య అనుమానాలు తొలగడము జరుగుతాయి. వ్యాపారంలో కొత్త కస్టమర్లు వస్తారు. ఆరోగ్య రీత్యా చాలా చక్కగా ఉండబోతోంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చేయండి. కొన్ని ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయి. అంటే ప్రమాదాల్లో బైకుల మీద కానీ కార్ల మీద కానీ వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. దెబ్బలు తగలడం కానీ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు వైట్ కలర్ అనగా తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము శుక్రవారము, మీ యొక్క అదృష్ట శాతము 82గా కనిపిస్తోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. చాలా చక్కని శాతం ఇది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. కానీ నిర్ణయాలు మాత్రం మీరు ఒకంత తీసుకోలేరు. ఏదో ఒకటి అనుమానాలతోనే ఉంటూ ఉంటారు. చేద్దామా వద్దా అన్న రీతిలో ఉంటూ ఉంటారు. కానీ ఆలస్యమైనప్పటికీ చక్కని నిర్ణయం తీసుకుంటారు. అయితే విద్యార్థులకు శ్రద్ధ పెరగడంతో పాటు విజయాలు కూడా వరిస్తాయి. ఉద్యోగంలో మీటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ మీటింగ్స్ చెప్పేటప్పుడు కొంత జాగ్రత్తను, కొంత నాలెడ్జ్ను కూడా పెట్టుకుని చెప్పే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో ఒక ప్లానింగ్ చేస్తేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఎలా పడితే అలా గాలివాటుగా వెళ్ళిపోతాను అంటే కనుక నష్టాలు పోవడం కానీ మూసివేసుకోవడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కుటుంబంలో ఒక చక్కని సంతోషకరమైన వార్త మీకు అందబోతోంది. అయితే పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, కుదరదు మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు విష్ణు సహస్రనామాలలో ఏదైనా ఒక నామం తీసుకుని యథాశక్తి 2 నిమిషాల పాటు ఉదయం కనుక చదువుకున్నట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు గ్రీన్ కలరు, కలిసి వచ్చే నెంబరు 5, కలిసి వచ్చే వారము బుధవారము. అయితే మీ యొక్క అదృష్ట శాతం 79గా కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుభారంభాలు అనగా ఈ రోజంతా మీకు చక్కని ఆరంభాలు, శుభప్రదమైనటువంటి రోజుగా ఈ రోజు చెప్పవచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ యొక్క సంకేతాలు గోచరిస్తున్నాయి. బిజినెస్ లో పెద్ద పెద్ద డీల్స్ వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. అయితే డబ్బు కూడా వచ్చే మార్గం కనబడుతోంది. ఆకస్మికంగా కావచ్చు, లేదా మీ సొమ్ము మీకు తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతోంది. స్థిరచర ఆస్తులను అంటే వచ్చి మీ వైపు వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు కేసులు లేదా అంటే స్థిరచరాస్తుల విషయంలో, దాయాదుల యొక్క ఆస్తుల విషయంలో మీ పేరిట
తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. అయితే ఆరోగ్యంలోనూ ఉద్యోగంలోనూ కొంత జాగ్రత్త తీసుకోండి. కొన్ని ఇబ్బందికరమైన చిన్న చిన్న సిచ్యుయేషన్స్ కనబడుతున్నాయి. అది కుటుంబంలో మాత్రం ఆనందంగా ఉండబోతోంది. పరిహారంగా అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి యొక్క నవరత్నమాల అనేది ఉంటుంది. దాన్ని ఒక్కసారి చదివే ప్రయత్నం చేసుకోండి. అది మీ గృహంలో కావచ్చు, దేవాలయంలో కావచ్చు. అయితే మీకు కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 4, కలిసి వచ్చే వారము సోమవారము. మీ యొక్క అదృష్ట శాతం 90%గా కనబడుతోంది. ఎక్స్ట్రాడినరీ అనమాట. చాలా చక్కని రోజు. ఈ రోజు అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పనులు ఆలస్యంగా అవుతుంటాయి. అయినప్పటికీ వెనకంజ వెయ్యకండి, ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ఫుల్ గా ఉండబోతోంది. అయితే వ్యాపారంలో లాభాలు కొద్దిగా తక్కువ వస్తాయి. నిరాశ చెందే ప్రయత్నం చేసుకోకండి. ఐటీ వారి కోసము అంటే డేటా వర్క్ అనేది హెవీగా మీకు ఇవ్వవలసిన పరిస్థితి మీ పై అధికారులు మీకు ఇస్తారు. దాన్ని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో అనవసరమైన తగాదాలు చెలరేగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సంయమనం పాటించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం మాత్రము చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఫుడ్ పాయిజన్ కానీ, లేదా అంటే కడుపుకు సంబంధించి కానీ, లేదా అంటే తలకి సంబంధించిన తలనొప్పి కానీ, తల తిరుగుడు కానీ ఇట్లాంటివి జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అదే పరిహారంగా ఆదిత్య హృదయాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు గోల్డ్ కలర్, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము ఆదివారము, కలిసి వచ్చే అదృష్ట శాతము 63. అంటే కొద్దిగా తక్కువగానే గోచరిస్తోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు కనబడుతుంది. బిజినెస్ లో కొత్త కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ, లేదంటే దానికి సంబంధించిన ఐడియాలు కానీ, నిర్ణయాలు కానీ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. విద్యార్థులకు కొంత మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అంటే గతంలో కన్నా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరైనా ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలి, విదేశాలు వెళ్ళాలి కానీ, లేదంటే కొత్త కోర్సులు చేయడానికి కానీ, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ ఈ రోజును కనుక మీరు పునాదిగా తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభవార్త వినడానికి, శుభ కార్యాలు ఏర్పాటు చేసుకోవడానికి సూచనలు కనబడుతున్నాయి. పరిహారంగా మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ ఒక్కసారి చేసుకున్నట్టయితే కనుక ధనపరమైన ఇబ్బందులు కానీ, ఆటంకాలు కానీ తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో కలరు, కలిసి వచ్చే నెంబర్ 3, కలిసి వచ్చే వారము బుధవారము. మీ యొక్క అదృష్ట శాతం 87గా గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి మధ్యస్థంగా ఉండబోతోంది. అంటే అటు మంచిగాను కాదు, ఇటు చెడుగాను కాదు, న్యూట్రల్ గా ఉండబోతోంది అనమాట. అయితే డబ్బు రాదని కాదు, నిలవదని కాదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే వెళుతుంది అన్నట్టుగా, అంటే సందిగ్ధ ధోరణిలో ఈ రోజు మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేమలో అపార్థాలు చోటు చేసుకుంటాయి. మీరు స్తబ్దుగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో ఆన్లైన్ లో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఫుడ్ పాయిజన్కి సంబంధించి ఫుడ్ రిలేటెడ్గా ఉండేందుకు ఈ మధ్య కాలంలో చాలా ఇబ్బందులు ఫుడ్ వల్ల, వాతావరణం వల్ల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినడం కాకుండా కొంచెం మంచి ఫుడ్ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శుక్రగ్రహ శాంతి చేసుకోవడం కానీ, లేదా శుక్రవార దీపాన్ని పెట్టుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మీరు నవగ్రహ ఆలయంలో ఇందాక చెప్పిన పరిహారంతో పాటు నవగ్రహ ఆలయంలో శుక్రుడికి కనుక ఏదైనా దానం ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానం ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు పింక్ కలరు, కలిసి వచ్చే నెంబర్ 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. మీ యొక్క అదృష్ట శాతము 72గా గోచరిస్తున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు ఈ రోజు మీకు అద్భుతంగా ఉండబోతోంది. ఏ పని చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నది. అయితే డబ్బు, పేరు 2 ఈ రోజు వచ్చే అవకాశం కనబడుతోంది. డబ్బు ఎలాగ వస్తుంది అనే సందేహం రావచ్చు. డబ్బు రావడము అంటే మీకు ఏరియర్స్ కానీ, రావాల్సిన సొమ్ము కానీ, మీకు ఇంకా రాదు అని అనుకున్న సొమ్ము కానీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో మీ యొక్క స్థాయి పెరిగే అవకాశం కనబడుతోంది. బిజినెస్లో మల్టిపుల్ లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యం కూడా గతంలో కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. మీకు పరిహారంగా కేతువుని గ్రహాన్ని పూజించడంతో పాటు కేతుగ్రహ సంబంధిత గణపతిని కనుక మీరు పూజించినట్టయితే, అంటే కేతుగ్రహం సరిగా లేని వాళ్ళు ఎక్కువగా గణపతిని ఆరాధించాలన్నమాట. గణపతిని కనుక ఆరాధించినట్టయితే కేతుగ్రహ శాంతి జరిగే అవకాశం కనబడుతుంది. మీకు కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము మంగళవారము. ఈ రోజు మీ యొక్క అదృష్ట శాతము 92. చాలా చక్కగా ఉంది. అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నిర్ణయాలు మీరు ఏదైతే తీసుకుని ఉన్నారో గతంలో
అవి సక్సెస్ఫుల్గా ఉండేందుకు ఈరోజు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగంలో మీకు మీ సహోద్యోగులు తర్వాత మీ పై అధికారులు కూడా మీకు సపోర్ట్ చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలు వెళ్లేందుకు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. అలా ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. బిజినెస్లో పెద్ద లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే మీరు ఊహించని దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో చక్కగా ఉండబోతోంది. అయితే ఒక మంచి శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పరిహారంగా సూర్యారాధన ఈ రోజు ఉదయమే చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. కలిసి వచ్చే కలరు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము గురువారము. మీ యొక్క అదృష్ట శాతం 88గా గోచరిస్తున్నది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి ఫలితాలు మీకు పనిలో ఒత్తిడి పెరగడంతో పాటు డబ్బు ఖర్చులు కూడా అంటే ధనము కూడా మీకు ఎక్కువ ఖర్చు అయిపోతుంటుంది. ఎలా వస్తుందో అలా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటున్నాయి. ఈ విషయంలో కొంత కంట్రోల్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే బిజినెస్లో జాగ్రత్తగా ఉండండి. నష్టపోవడం కానీ మూసేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. తర్వాత విద్యార్థులకు డిస్ట్రాక్షన్ వస్తుంది. అనగా కొంత ఇబ్బందికరమైన వాతావరణము, లేదంటే చదువు మానేద్దామనడము ఇలాంటివి వచ్చే అవకాశము ఎక్కువ కనబడుతోంది. విద్యార్థులు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో చిన్న చిన్న మాట తేడాలు వచ్చే అవకాశం ఉంది. సంయమనం పాటించుకోవాలి. పరిహారంగా శని భగవానుడి ప్రార్థన చేయడంతో పాటు ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి చదువుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే కలిసి వచ్చే కలరు నీలిరంగు, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. మీ యొక్క అదృష్ట శాతం ఈరోజు చాలా తక్కువగా ఉంది. 61%గా గోచరిస్తున్నది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ రోజు అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవటానికి చాలా చక్కని అనువైన సమయము. మిస్ చేసుకుంటే కనుక కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. అయితే ఐటీ వారికి గుర్తింపు కలిగే అవకాశం కనబడుతోంది. బిజినెస్లో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. అయితే ఐటీ వారికి గుర్తింపు రావడంతో పాటు బిజినెస్లో మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు కూడా మీకు ప్రాఫిట్ని తెచ్చిపెట్టేటట్టుగా ఉంది. కాబట్టి ఆ ఆలోచనని నిరాదరణ చేసుకోకండి. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. ఆరోగ్యం కూడా గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. పరిహారంగా మీరు శివ పంచాక్షరి మంత్రము అనగా ఓం నమ శివాయ మంత్రాన్ని ఉదయం పూట యథాశక్తి 5 నిమిషాల పాటు చదువుకున్నట్టయితే చాలా మంచిగా ఉండే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే వారము శనివారము. అదృష్ట శాతం 89గా గోచరిస్తున్నది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులు, ఆకస్మిక ఖర్చులు కూడా, మీరు ఎక్స్పెక్ట్ చేయని ఖర్చులు కూడా వచ్చే అవకాశము చాలా ఎక్కువ శాతం కనబడుతోంది. అయితే అవసరం లేని పనుల్లో వృధా చేయవలసిన టైం కానీ డబ్బు కానీ ఇలాగా ఏదైనా అనవసరంగా మీరు ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అనే ఇది కనబడుతుంది. అయితే ఉద్యోగంలో సైలెంట్గా ఉండడం మంచిది. ఈ రోజు కలిసి వచ్చేటట్టుగా కనిపించడం లేదు. అయితే ఆరోగ్యం చూసినట్టయితే కనుక జల సంబంధిత అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నాయి. పరిహారంగా దత్తాత్రేయ స్వామివారి ఆలయ దర్శనం కానీ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు కలిసి వచ్చే రంగు వైట్, బ్లూ, ఈ 2 రంగులు కలిసి వస్తాయి. తర్వాత కలిసి వచ్చే నెంబర్ 2, కలిసి వచ్చే వారము గురువారము. అదృష్ట శాతం మీకు 68గా గోచరిస్తున్నది. ఇది మేష ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచార రీత్యా గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే.